మనందరం రెగ్యులర్ గా చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ చపాతీ కర్రని 1 మంత్ ఒకసారి అయినా ఇలా డీప్ క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఫంగస్ వస్తుంది. మనకు కనిపించని బ్యాక్టీరియా చాలా ఉంటుంది దీనిపైన. చూస్తే నీట్ గానే అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి, మనకి ఎంతగానో మురికుందో తెలుస్తుంది. ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకున్నాక కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని నిమ్మరసంతో రుద్దుకోవాలి. ఇలా బేకింగ్ సోడా నిమ్మరసం వేయడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది, చాలా నీట్ గా అవుతుంది, ఏ జిడ్డు కూడా ఉండదు. ఇలా ఒక 10 మినిట్స్ మనం మంచిగా అప్లై చేసుకున్నాక కొద్దిగా వాటర్ తో కడుక్కోవాలి, మళ్ళీ గోరువెచ్చని నీటితో. ఇలా చేశాక కొంచెం కూడా తడి ఉండకుండా టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఉన్నా కూడా ఫంగస్ అనేది వస్తుంది, ఇవి చెక్క వస్తువులు కాబట్టి ఫంగస్ వస్తుంది. చెక్క పీటను కూడా మనం ఇలాగే క్లీన్ చేసుకోవాలి. అలాగే మీరు ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ చేసేయండి. ఇవి మనకు చూడడానికి చిన్నగానే అనిపిస్తాయి కానీ డిఫరెన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే ఫాలో చేసి లైక్ చేసేయండి.